బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. తూకివాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కపలి తీర్థం ఆలయంలో భాగస్వాములతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు చతుర్మాస దీక్షలో ఉన్న కంచి స్వామితో సీఎం భేటీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. తూకివాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కపిల తీర్థం ఆలయంలో భాగస్వాములతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ప్రజావేదికలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు చతుర్మాస దీక్షలో ఉన్న కంచి స్వామితో సీఎం భేటీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఒకరోజు పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాకి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోబోతున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి కాసేపటి క్రితమే చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఇక్కడ తిరుపతికి చేరుకుని ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఆల్రెడీ తూకివాకం వద్ద ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని కూడా ఆయన సందర్శిస్తారు. అదేవిధంగానే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా కపిల్ తీర్థం వద్ద కొంతమంది ప్రజలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదే సందర్భంలోనే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా సంబంధించి అదేవిధంగానే తిరుపతిలో ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది సమస్యలు గతంలో వైసీపీ ప్రభుత్వ ఆదాయంలో అప్పుడు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున వివాదాలు జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిష్కారానికి సంబంధించి కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. దాని తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి కంచె కామకోట పీఠాధిపతికి సంబంధించి కూడా అక్కడ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన పర్యవేక్షణ చేస్తారు. మఠాధిపతులు కూడా పాల్గొంటారు. అయితే ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆయన జరిగేటటువంటి అన్ని ప్రాంతాలు ఇట్లా బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా కపిలేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగానే రేణుగుంట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్ తో పాటు ఎప్పటికప్పుడు ఏ ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా కూడా ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద ఒకరోజు పర్యటనలో భాగంగా ఆల్రెడీ నిన్న మొన్న 2 రోజుల నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగానే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు వీళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన, దాని తర్వాత జన సమీకరణ, అదేవిధంగానే ప్రజా పరిష్కార వేదికలో పాల్గొనే ఫిర్యాదుదారులతో ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ వాళ్ళకు సమస్యలు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది, ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా తిరుపతిలోనే ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగానే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకి కాసేపటి క్రితమే ఘన స్వాగతం కూడా పలకడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న హెచ్సీఏ కీలక సమావేశానికి భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టారు. ఈ సమావేశానికి మొత్తం 173 క్రికెట్ క్లబ్లకు చెందిన సెక్రటరీలకే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు ప్రత్యేకంగా తయారు చేసిన లిస్టుతో పోల్చి అనుమతి ఉన్నవారినే స్టేడియంలోకి అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సస్పెండ్ అయిన క్లబ్లకు చెందిన సెక్రటరీలకు ఈ సమావేశానికి హాజరవడానికి అర్హత లేదని హెచ్సీఏ స్పష్టం చేసింది. ఇందుకోసం స్టేడియం చుట్టూ భద్రతా బలగాలు మోహరించి నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్టేడియం వద్దకు సిపి సుధీర్ బాబు చేరుకొని పరిస్థితి పరిశీలించారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న హెచ్సీఏ కీలక సమావేశానికి భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టారు. ఈ సమావేశానికి మొత్తం 173 క్రికెట్ క్లబ్లకు చెందిన సెక్రటరీలకే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు ప్రత్యేకంగా తయారు చేసిన లిస్టుతో పోల్చి అనుమతి ఉన్నవారినే స్టేడియంలోకి అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సస్పెండ్ అయిన క్లబ్లకు చెందిన సెక్రటరీలకు ఈ సమావేశానికి హాజరవడానికి అర్హత లేదని హెచ్సీఏ స్పష్టం చేసింది. ఇందుకోసం స్టేడియం చుట్టూ భద్రతా బలగాలు మోహరించి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్టేడియం వద్దకు సిపి సుధీర్ బాబు చేరుకొని పరిస్థితి పరిశీలించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై దర్యాప్తు కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టెక్ దిగ్గజాలు గూగుల్, మేటాకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ ఈడీ నోటీసులు పంపించింది. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ ప్రాధాన్యత సంతరించుకుంది. గూగుల్, మేటా సంస్థలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలో తమ ప్లాట్ఫారంలో ప్రదర్శిస్తున్నాయని ఈడీ ఆరోపించింది. ఇది మనీ లాండరింగ్, హవాలా వంటి తీవ్ర ఆర్థిక నేరాలకు దోహదపడే చర్యగా తెలిపింది. పలువురు హై ప్రొఫైల్ సెలబ్రిటీలు కూడా ఈ అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే నేపథ్యంలోనే గూగుల్, మేటా స్పందించిన ఉండబోతుందని ఆసక్తికరంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 4 అన్యమత ఉద్యోగుల్ని టీటీడీ సస్పెండ్ చేసింది. టీటీడీలో పనిచేస్తున్న శ్రీ బి ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఎస్ రోసి, స్టాఫ్ నర్స్, బర్డ్ హాస్పిటల్ శ్రీమతి ఎం ప్రేమావతి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్, అదేవిధంగా డాక్టర్ జి అసుంతలను సస్పెండ్ చేసింది. ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ 4 ఉద్యోగులను సదరు 4 ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు వచ్చిన నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగినట్లు టీటీడీ తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మొత్తం మీద టీటీడీ ఎన్నో రోజుల నుంచి కూడా అన్యమతస్థ ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటూ వస్తుంది టీటీడీ దేవస్థానం. అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంతమందిని అంటే ఇతర శాఖలకు బదిలీ చేసి ఇట్లా కూడా కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా మరో 4 అధికారుల్ని అంటే బదిలీ అంటే వాళ్ళని సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది టీటీడీ ఈవో. అయితే వీళ్ళు అంటే వాళ్ళ పేర్లు వచ్చి ప్రధానంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి ఎలిజర్, అదేవిధంగానే రోషి స్టాఫ్ నర్సు, బడ్స్ ఆసుపత్రిలో పనిచేస్తారు. హేమావతి గ్రేడ్ 1 అధికారి, ఫార్మసిస్ట్, బడ్స్ హాస్పిటల్లోనే పనిచేస్తారు. అదేవిధంగానే సమంత ఎస్వి ఆయుర్వేదిక్ ఫార్మసీలో పనిచేస్తారు.
అయితే వీళ్ళు నలుగురు కూడా అంటే ఒక వీడియో టీటీడీ అధికారులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు రావడం జరిగింది. ఒక చర్చిల్లో వీళ్ళు ప్రార్థనలు చేస్తూ కూడా అంటే అధికారులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ వీడియోస్ అన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అయితే ఎన్నో రోజుల నుంచి కూడా తిరుమలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే అన్ని మతస్థులు అంటే స్వామివారి భక్తులు సమర్పించే కానుకల ద్వారా స్వామి సన్నిధిలో పనిచేస్తూ వేల జీతాలు తీసుకుని స్వామి కైంకర్యాలకు సంబంధించి కూడా ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రధానంగా ఆరోపణ. అందువల్ల వాళ్ళని సస్పెండ్ చేస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవిక. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి.